ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడండి. మన అంశము మొరపెట్టుట. కీర్తన గ్రంథము 141 అధ్యాయము 1వ వచనము, దేవుని సన్నిధిలో నిత్యము మొరపెడుతూ నా ఎదురు త్వరగా రమ్మని మనము ప్రార్థించాలి. మనమంటే యేసయ్యకి ఎంతో ఇష్టం తెలుసా. హానోకు కొరకు పరలోకం విడిచి ప్రతి దినం భూమి మీదకు వచ్చేవాడట. ఇద్దరూ కలిసి నడిచేవారట. హానోకు పరలోకం వెళ్ళాడా? మరి రక్తమాంసం పరలోక రాజ్యం చేరవు కదా. అంటే హానోకు పరలోకం వెళ్ళలేదు. కాబట్టి తప్పనిసరిగా దేవుడే హనోకు అనే ఒక మనిషిని కలుసుకొనుటకు భూమి మీదకు వచ్చేవాడు అనటానికి ఇది గొప్ప రుజువు. కాబట్టి మనము కూడా నా యుద్ధకు రా ప్రభు అని హనోకు లాంటి భక్తి కలిగి ప్రార్థిస్తే తప్పక వస్తాడండి. మన ప్రార్థన చెవియొగ్గి ఆలకిస్తాడు. నీవు మొరపెట్టి నేను ఆలకిస్తాను అన్నాడు కదా. అలాగూ చేద్దామా ప్రియ విశ్వాసి. ప్రైజ్ లార్డ్. చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి.